హైదరాబాద్ తరహాలో ప్రభుత్వ భూములు, పార్కు భూములు నిజామాబాద్లో కబ్జాలకు గురవుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద గల అప్పట్లో ఏకశిల నగర్ పేరుతో ఏర్పాటు చేసిన 138 సర్వే నంబర్ భూమిని కొందరు వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్న మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు వి ప్రభాకర్, దండి వెంకట ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ముబారక్ నగర్ 18వ వార్డులో 25 ఎకరాలు ఏదైతే వెంచర్ చేశారో 10% ల్యాండ్లో 2 ఎకరాల 20 గుంటల భూమిని దాదాపు 30-40 సంవత్సరాల క్రితం వదిలిన భూమిని ఇవాళ కొంత గ్రామాభివృద్ధి కోసమో లేకపోతే కుల అభివృద్ధి కోసమో డబ్బులు ఇచ్చి ఇవాళ దాన్ని 2 ఎకరాలని కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని రెడ్డిలు దాన్ని ఆక్రమించడం అనేది ఇది న్యాయమైనది కాదు. ఇది ఏదైతే వెంచర్లో ఉన్న ప్లాట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా అన్యాయం జరుగుతుంది. దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. 30 ఏళ్ల క్రితం గ్రామ ప్రజల కోసం పాఠశాల నిర్మాణానికి లేదా గార్డెన్ కోసం స్థలం వదిలినా దానిని ఆక్రమించేందుకు యత్నించడం సరైనది కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రం చేస్తామన్నారు. ముబారక్ నగర్ శివార్లో వాళ్ళ ఏదైతే ఈ ఏకశీల నగర్ మరి స్థల వివాదం ఉందో ఇవాళ మీడియా సాధనాల్లో కానీ లేదా అక్కడ గ్రామంలో జరుగుతున్నటువంటి లేదా బాధితులు ఈ స్థలం మాది, మొత్తానికైతే ఈ స్థలం మీద వివాదం కొనసాగుతుంది. రెండవది వెంచర్కి సంబంధించిన వాళ్ళు కూడా మా దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే డాక్యుమెంట్స్ సృష్టించడం కానీ అంటే ఇరుపక్షాలు ఎవరైనా సరే మాది మాది అనేవాళ్ళు ఇవాళ ఏమైపోయిందంటే హైదరాబాద్ కల్చర్ నిజామాబాద్ దాకా వచ్చేసింది. ఇదిలా ఉండగా ఈటీ భూ కబ్జాపై మున్సిపల్ ఏసీపీ శ్రీనివాస్ను K6 వివరణ కోరగా ఈ భూమి అప్రూవల్ లేఅవుట్ కోసం గిఫ్ట్ డీడ్ రాలేదన్నారు. జీపీ నుంచి కూడా అప్రూవల్ కాలేదన్నారు. అయినా దీనిని పరిశీలించి విచారణ చేపడతామన్నారు.